హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు తులసీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో దొండకాయ వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈవెన్ ఊరికే తినేసినా కూడా చాలా బాగుంటుందండి. ఓన్లీ ఇందులో 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. హెల్తీగా వెరీ హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం 1/2 కిలో దొండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని, కొన్ని వెల్లుల్లి రబ్బలు, 2 స్పూన్ల కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. దానిలో ఆయిల్ హీట్ అయినాక మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఆయిల్లో ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. నిదానంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్లో చేస్తున్నాను. అలాగే దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటెతో మొత్తం కలిపెట్టుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీదే దొండకాయలను మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక్కసారి దొండకాయ ముక్కల్ని కదుపుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి లో ఫ్లేమ్ మీదే ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. దొండకాయలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెడుతూ తీస్తూ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దొండకాయలు అడుగట్టకుండా ఉంటాయి. దొండకాయలు మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఇలా చేసుకోవాలి. నాకు ఈ దొండకాయలు మగ్గడానికి సుమారు 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పట్టిందండి. దొండకాయలు సరిగా మగ్గకుండా మనం కానీ వెల్లుల్లి పేస్ట్ వేస్తే దొండకాయ పచ్చి పచ్చిగా ఉంటుంది అండ్ పేస్ట్ మాడిపోతుందండి. అందుకే చూసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా చేసుకోవాలండి. ఇక్కడ నేను దొండకాయని ఎట్లా మగ్గింది అనేది టెస్ట్ చేస్తున్నానండి. నాకైతే కొంచెం అది 2గా స్ప్లిట్ అవ్వలేదు. ఇంకో 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయితే బాగుంటుంది అనిపించి 2-3 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేశానండి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి. నాకు ఇలా ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత మగ్గించుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. 2-3 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూతను పెట్టండి. మూతను పెట్టి వెల్లుల్లిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. వెల్లుల్లిలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. లేదంటే ఉల్లిపాయ పేస్ట్ త్వరగా అడుగంటుతుంది. కాబట్టి కొంచెం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ మిక్స్చర్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు కూడా మనం వేయించుకుంటూ ఉండాలండి. ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు అనిపించింది. కొంచెం సాల్ట్ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి. నేను ఇదంతా లో ఫ్లేమ్ మీదనే చేస్తున్నానండి. లేకపోతే మనం పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టామంటే పేస్ట్ బాగా మాడిపోతుంది, దొండకాయ పచ్చి పచ్చిగానే ఉండిపోతుందండి. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారా, కర్రీ అనేది బౌల్ నుంచి సపరేట్ అవ్వడం అవుతుంది. కర్రీ అనేది బౌల్ నుంచి సపరేట్ అవుతుంది కదండి. ఈ విధంగా మొత్తం మిక్స్చర్ అంతా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. నాకు టోటల్గా ఈ విధంగా అవడానికి నాకు 4 నుంచి 5 మినిట్స్ టైం అయితే పట్టిందండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అయితే ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యిని యాడ్ చేసుకున్నాక మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి.
మనం వేసుకునే పేస్ట్ అనేది బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు చేయాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయిపోవాలన్నమాట. నాకు ఈ ప్రాసెస్కి 23 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.